జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని పాలయ మాం రమ్యకపర్దిని శైలసుతే. రెండు విధాలుగాను ఈ శ్లోకంలో చివరి పాదం ఉంటూ ఉంటుంది. ఈరోజు విజయదశమి రోజు, అంటే 10వ రోజు. జయానికి విజయానికి తేడా ఉంది. కేవలం మనకున్నటువంటి శారీరకమైనటువంటి బలంతో సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఎదుటివాడి మీదకి యుద్ధాన్ని ప్రకటించి యుద్ధాన్ని చేస్తే లభించేటటువంటి తాత్కాలికమైన గెలుపుని జయం అంటారు. అది శాశ్వతం కాదు. అదే పరమేశ్వరి అనుగ్రహంతో కానీ జయాన్ని సాధిస్తే దాన్ని విజయము అంటారు. అర్జునునికి లభించింది జయం కాదు, విజయం. కారణం కృష్ణుని యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అతడికి ఉన్నాయి. అలాగే అమ్మవారు కూడా ఈ దశమి నాడు సాధించింది విజయం. ఎందుకని? దేవతలందరి దగ్గర ఉండేటటువంటి ఆయుధాలని తాను స్వీకరించి మరీ యుద్ధాన్ని చేసింది, తనకున్నటువంటి అమోఘమైనటువంటి బలంతో కలిపి. అంచేతనే ఎవరైనా మనకి పాదాభివందనాన్ని చేస్తే జయోస్తు అని ఆశీర్వదించాం, విజయోస్తు అంటాం. నేను నా తపశ్శక్తితో నిన్ను దీవిస్తూ ఉన్నా, ఆ భగవంతుని అనుగ్రహం కూడా నా మాటలో అలా జోడింపు అయి నీకు పరమేశ్వరానుగ్రహంతో పాటు నీ శారీరకమైనటువంటి మానవ ప్రయత్నం ఫలించాలి అని దాని అర్థం. అటువంటి శరన్నవరాత్ర కాలంలో 10వ రోజు ఉదయం వేసేటటువంటి అలంకారం మహిషాసురమర్దిని. మహిష అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి, మహిష అంటే దున్నపోతు కాబట్టి దున్నపోతు ఆకారపు తల కరిగినటువంటి ఆ రాక్షసుణ్ణి మర్దిని, చంపినటువంటి అమ్మవారు అని పై కనిపించే అర్థం. చిత్రకారులు వేసిన, అలాగే శిల్పాలను చెక్కిన, మనం ఎదురుగా చూస్తున్నటువంటి అమ్మవారి అలంకార విధానాన్ని పరిశీలించి చూస్తున్న ఆ మహిషుడనేటటువంటి రాక్షసుల్ని అమ్మవారు శూలంతో అలా పొడుస్తున్నట్టుగా, చంపేసినట్టుగా వాడు అలా ప్రాణాన్ని కోల్పోయి పడ్డట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని గమనించినటువంటి ఎందరో హేతువాదులు, ఇంకా ఎందరో హిందూ ధర్మం మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు అంటుంటారు, మీ అమ్మగారికి ఇంకేం పని లేదా, వాళ్ళని వీళ్ళని కత్తులు కఠార్లు గదలు అవి ఇవి పుచ్చుకుని చంపేయడమేనా, ఇంత ఘాతుక కృత్యాలని చేసేటటువంటి ఆ లక్షణం కలిగిందా అని. హిందూ సంప్రదాయాన్ని తెలిసినప్పటికీ కూడా అర్థం విశేషంలో తెలియనటువంటి వారు మాకెందుకులే ఈ విషయం అనుకునేలా అనకూడదని చెంపలేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరికొందరైతే సమాధానాన్ని చెప్పబోయి ఎదుటి వాళ్ళు మరింతగా దాని మీద చర్చని ప్రారంభించాక మెల్లిగా అలా వెళ్ళిపోతారు. దానిలో అర్థం మనకి తెలిసినటువంటి రోజున అమ్మ ఎంత గొప్పది అని అర్థమవుతుంది. ఆ చెప్పడం కోసమే ఈ ప్రయత్నం. మహిష అసురమర్దిని, అమ్మవారు ఏ ఏ రాక్షసుల్ని చంపిందో ఒక జాబితాని పరిశీలిద్దాం. భండాసురవతో జుక్త శక్తి విక్రమహర్షిత. అమ్మవారు మొట్టమొదటి చంపినటువంటి రాక్షసుని యొక్క పేరు భండ అసుర. వాడి పేరు భండాసురుడు. భండ అనేటటువంటి మాటకి అర్థం బద్ధకము అనేది. బద్ధకం అనేటటువంటిది రాక్షస లక్షణం. ఈవేళటి పనిని రేపు చేద్దాం, రేపటి పనిని ఈరోజు పనిని కలిపి ఎల్లుండి చేద్దాం, ఆ 3 రోజుల పనిని తర్వాత చేద్దాం, ఇలా వాయిదా వేసే మనస్తత్వం ఏదుందో అది బండ లక్షణం. అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఈ 10 రోజుల పాటు నవరాత్ర ఉత్సవాన్ని చేసుకున్నావు కదే అమ్మాయి, నీలో ఉండేటటువంటి భండ అనే పేరు కలిగిన అసుర లక్షణాన్ని తొలగించేసుకో అని చెప్తాను. అంటే ఆ బద్ధకం అనేటటువంటి విధానం ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవే అని తెలియజేస్తూ భండ అసురుణ్ణి వధించినట్టుగా చెప్తోంది ఆమె.
2. ఈ భండాసురుడికి ఓ రాజ్యం ఉందిట. ఆ రాజ్యం పేరు శూన్యక. శూన్యకం అనే పేరు కలిగిన నగరం. బద్ధకం ఉండేటటువంటి వాడు సాధించేదంటూ ఏముంటుంది? అంచేత శూన్యకం అంటే 0 అని అర్థం. కాబట్టి సాధించగలిగింది ఏదీ లేదు. అలాంటి శూన్యక అనే పేరు కలిగినటువంటి ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వాడు భండాసురుడు. కాబట్టి నువ్వు బద్ధకంతో కానీ ఉన్నట్లయితే సాధించగలిగింది 0 అమ్మాయి. నేను స్త్రీ జాతి పక్షపాతిని కాబట్టి నీకు తెలియజేస్తున్నానంటోంది భండ అసురుణ్ణి వధించిన వంకతో ఈ రహస్యాన్ని చెప్తూ. 2. రెండవ వాడు ఆ రాక్షసుని పేరు విషంగవధతోషిత. వాడి పేరు విషంగుడు. సంగము అంటే సంబంధం, 10 మందితో కలుస్తూ ఉండడం, 10 మందితో ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ ఉండడం, 10 మందిని ఎంత దూరంలో ఉంచాలో తాను ఎంత దూరంలో ఉండాలో అలా ఉంటూ ఆప్త మిత్ర బంధు లక్షణాన్ని అలా కొనసాగేలా చేసుకుంటూ ఉండడాన్ని సంగము అంటారు. విషంగవధతోషిత. వాడి పేరు విషంగుడు. అది కూడా రాక్షస లక్షణమే. రాక్షసుని పేరు విషంగుడు. అంటే ఎవ్వరితోనూ కలవనటువంటి వాడు. ఓ ఇంట్లో పెళ్ళి వెళ్ళడు, ఓ ఇంట్లో ఏదో పుట్టినరోజు వెళ్ళడు, ఒకరితో మాట్లాడడు. ఏ విధమైన సంబంధాన్ని ఎప్పుడూ ఎలాగూ ఏ విధంగానూ ఏర్పాటు చేసుకోకుండా, తెలుగులో సామెత ఉంది, ఒంటికాయ సొంటి కొమ్ము అని, అలా ఉంటాడు వాడు. అటువంటి లక్షణం నీకు ఉండకూడదే అమ్మాయి. 10 మందితో మాట్లాడు, కానీ ఆ మాట్లాడేది రోజంతా మాట్లాడడం కాదు, ఎంత అవసరమో అంతే మాట్లాడు. వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో నువ్వెంత దూరంలో ఉండాలో అలా మాత్రమే ప్రవర్తించు. అలా ఉన్నట్లయితే ఆ విషంగా ఏ సంబంధం లేకుండా ఉండే పద్ధతి ఉంటుందో దాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతావు. నువ్వు పూర్ణ నగరాన్ని ఏలగలిగిన దాని అవుతావు. వాడు శూన్యక నగరం కదా, 0 కదా వాడు చేసింది. నువ్వు పూర్ణ నగరంగా చేసుకోగలవు, గుర్తుంచుకో. అంచేత విషంగవధతోషిత. విషంగుడనే రాక్షసుడిని చంపింది పై అర్థం, లోర్థం మాత్రం ఇది. 3వ రాక్షసుని పేరు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. 3వ రాక్షసుని పేరు విశుక్రుడు. శుక్ర అంటే జారిపడేది అని అర్థం. విశుక్రుడు అంటే ఎందుకు నీకు వారం రోజులు ఇచ్చేస్తాను కదా 100 రూపాయలు తీసుకుంటాడు. వారం కాదు, 15 రోజులు కాదు, నెల కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు ఇవ్వడు. ఖచ్చితంగా రేపు వస్తాను చూడు, రాడు. సరిగ్గా 6:30 నిమిషాలకి నేను వస్తాను నీ దగ్గరికి, రాడు. అది విశుక్ర లక్షణం. మాట మీద నిలబడకుండా ఉండేటటువంటి తనం. ఆ లక్షణం మంచిది కాదే నీకు. నీ కుటుంబం ఎక్కి రావాలంటే, నీ సంతానం స్పష్టంగా బాగా పెరగాలి అంటే, 10 మంది ఆకర్షణకి నువ్వు పాత్రురాలు కావాలి అంటే విశుక్రవధతోషిత. ఆ విశుక్ర అనే పేరు కలిగిన ఏ రాక్షస లక్షణం నీలో ఉందో దాన్ని తొలగించుకో, చాలా మంచిది. 4వ రాక్షసుని పేరు రక్తబీజ. రక్తబీజుడు అనేవాడు చాలా కాలం తపస్సు చేశాడు. అబ్బో చాలా గొప్పగా తపస్సు చేస్తున్నాడని దేవతలందరూ ఆనందించారు. ఇంతకాలపు తపస్సుకి ఎంత గొప్ప వరం వాడు కోరుకుంటారో అని చాలా సంతోషించారు దేవతలు. అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలిరా నీకు అని అడిగితే, నన్ను ఎవరైనా గాయపరిచినట్టయితే గాయపరిచిన ఆ గాయం నుండి ఏ ఒక్క రక్త కణం అంటే రక్తపు బిందువు నేల మీద పడ్డా నాలాంటి లక్షణాలే కలిగిన వాళ్ళు 1,00,000 మంది పుట్టుదురుగాక, అదే నాకు వరంగా ఇయ్యి అన్నాడు. పరమ దుర్మార్గుడివైనటువంటి నీ లక్షణాలు అన్నీ దుర్మార్గ లక్షణాలేగా.
ఇలాంటిది దుర్మార్గ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఒక్కొక్క రక్తపు బిందువు నుండి లక్షలుగా పుట్టాలా? ఆశ్చర్యపడిందమ్మ. వాడి తపస్సు చేసినటువంటి శక్తి స్థాయిని గమనించింది. తప్పక వరం ఇయ్యవలసినటువంటి స్థాయిలో వాడు తపస్సు చేశాడు. రాక్షసుల్లో మెచ్చుకోదగినట్టు ఏదైనా గొప్ప గుణం ఉందంటే ఒకటే, వాళ్ళు అనుకున్నటువంటి పనిని సాధించేంత వరకు కూడా సంపూర్ణమైనటువంటి పట్టుదలతో ఏమాత్రపు తగ్గుదల లేకుండా తపస్సుని చేస్తారు, సాధిస్తారు. కానీ సాధించబడ్డటువంటి వరాన్ని సరిగా ఉపయోగించుకోలేరు. అది వాళ్ళు చేసేటటువంటిది. అలాగే వరమిస్తున్నాను. ఆ తరువాత వాడి శరీరానికి ఏ విధంగానూ గాయం తగులకుండా ఉండేలా, తగినటువంటి గాయం ద్వారా రక్తం నేల మీద బొట్టు కాదు చిన్నదైనటువంటి ఆ తునుక కూడా పడకుండా ఉండేలా, తన నాలుకని మొత్తం పృథివీ అంతా ఉండేలా విశాలంగా చేసి వాణ్ణి ఆ నాలుక మీద వధించి రక్తాన్ని తాను స్వీకరించింది అమ్మవారు. అవే అందుకే పురాణాలు నమ్మవండి. నాలుక అంత పెద్ద చేయడం ఎలా కుదురుతుంది? నాలుక మీద వాడు ఎక్కడ ఎలా సాగుతుంది? వాడిని ఎలా చంపగలుగుతుంది? ఎందుకు ఇట్లా రాస్తారు? మాకు విశ్వాసం పూర్తిగా కోల్పోతుంది. అంచేతనే హిందూ ధర్మం సరికాదని మేము ఇంకేదో చేస్తాం. గమనించుకోగలగాలి. రక్త బీజ లక్షణం ఏమిటంటే చాడీలని చెప్తూ ఉండడం. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? ఆవిడ ఎలాంటిదో తెలిసినా, ఈయన ఎలాంటివాడో తెలిసినా, దీన్ని అలా వ్యాపింప చేస్తూ 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 ఉండడం రక్త బీజుల యొక్క లక్షణం. అలాంటి వాడిని కానీ విడిచేసినట్టయితే నిజం కాస్త అబద్ధంగా మారిపోయి అది మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెందిపోయి ఆ వ్యక్తి యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ చాడీని వినడం కోసమే ఆయన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అంచేత మిగిలినటువంటి రాక్షసుల్ని చంపినా వాళ్ళ శరీరం, పార్థివ శరీరం అంటే చచ్చిపోయిన శవం నేల మీద ఉండొచ్చు. కానీ వీడి వల్ల ప్రమాదం ఉందని గ్రహించినటువంటి అమ్మ ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా ఉండేలా ఆ మొత్తాన్ని తాను స్వీకరించి వాడు అనేవాడు లేకుండా చేసింది. అంతరర్థం ఏమంటే, అమ్మాయి, చాడీలని వినకు, చాడీలని చెప్పకు. నీకు నిజం అని అనిపించినట్లయితే దాన్ని అలా నీలో ఉంచుకో. ఎవరైనా అడిగినప్పుడు నిజాన్ని నిజంగా సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి చెప్పడం చెయ్యి. అంతే తప్ప చాడీలని వినకు, ప్రచారం చెయ్యకు. ఎంత గొప్ప విశేషాన్ని అమ్మ చెప్తోంది. ఎలాంటి రాక్షసుల్ని వధించి అంతరర్థాన్ని మనకి ప్రబోధిస్తోంది. గమనించుకోగలగాలి. విజయదశమి నాటి 10 విధములైనటువంటి ఈ కాలంలో వచ్చే అలంకారాలని చూశాక కూడా ఇంకా సూరమ్మలానే ఉంటే పువ్వులు దండుగా, కొబ్బరికాయలు దండుగా, నైవేద్యాలు దండుగా, నైవేద్యాలకు పట్టిన సమయం దండుగా, అంతా దండుగా. ఈ 10 రోజుల్లోనూ వేయబడ్డ అలంకారాలని చూశాక అంతరార్థాన్ని తెలుసుకున్న తర్వాత మార్పు ఖచ్చితంగా ఉండాలి. చాలామందిలో ఉంది కాబట్టే ప్రతి సంవత్సరం ఆ విధంగా విజయదశమి వరకు 10 రోజుల పాటు ఉత్సవాన్ని ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకుంటూ కనిపిస్తున్నారు. సాయంకాలం వేళ దర్శనానికి అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని పొంది వస్తున్నారు. ఇప్పటి వరకు మనం అలాంటి అభిప్రాయంతో లేకపోయినట్లయితే పై విజయదశమి నాటికి వెనుక వచ్చేటటువంటి 9 రోజుల పాటు ఈ దృష్టితో కానీ దర్శించినట్లయితే అది మీ జీవితానికి సంబంధించిన నిజమైన విజయదశమి ఉత్సవం అవుతుంది. ఇక ఈ రోజున అంటే 9 రాత్రుల పాటు యుద్ధాన్ని చేసి 10వ రోజున విజయాన్ని సాధించి అమ్మ ఎవరిని శూలంతో వధించింది అని ఆలోచిస్తే మహిష అసుర మర్దిని, మహిషుడనే రాక్షసుని వధించిందని పురాణం చెప్తుంది. మహిషము అనేటటువంటి మాటకి తెలుగులో అర్థం దున్నపోతు అని. ఎక్కడైనా మేఘం కాని పట్టినట్టయితే అబ్బో వర్షం వస్తుందనే యథార్థాన్ని గమనించినటువంటి ఆవు
తన దూడని జాగ్రత్తగా చూస్తే దూడ కూడా అమ్మ నువ్వేం చేస్తే నేను అది చేస్తానని నీకు తెలుసు కదా అని వెంటనే అమ్మ 4 కాళ్ళ వెనక్కి వెళ్ళిపోతే గబగబా వెళ్ళిపోయి ఎక్కడో ఒక పాకనో ఇంటి చూరునో మరో చెట్టు కిందో ఎక్కడో ఒక చోట వర్షానికి తడవకుండా ఉండేలా తలకి నీడని ఏర్పాటు చేసుకుంటుంది. అంత చురుకైన లక్షణం కలిగినటువంటి జాతి పశువు గోవు. అదే దున్నపోతు అనుకుందాం. వర్షానికి సంబంధించిన మేఘం నల్లగా చిక్కగా పట్టింది. అలా చూసి ఏమీ కదలదు. బ్రహ్మాండమైనటువంటి వర్షం అలా కురిసింది, ఏమీ కదలదు, మొత్తం తడుస్తుంది. ఎంతసేపు కురిసినా తడవడం అనేటటువంటిదే జరుగుతుంది తప్ప అయ్యో తడుస్తున్నానే అని పక్కకి వెడదామనే ధ్యాస కూడా దానికి ఉండదు. మొత్తం అంతా వర్షం దిమ్మరించి కురిసేశాక ఆకాశాన్ని ఒకసారి చూసి అబ్బో ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం ఇంతకంటే పెద్ద వర్షం వచ్చిందిలే అని చూస్తుంది తప్ప ఏమాత్రం దానిలో మార్పు చలనం ఉండదు. దీన్ని జీవితానికి అన్వయించుకోవాలి. పూర్వపు పురాణాలు ఏమన్నా వాటిని జీవితానికి అన్వయం చేసుకుంటే మనుష్యులలో మార్పు కలిగి తీరుతుంది. అంచేతనే దాని పేరు పురాణం. పురా అపినవం, ఎంత పాతబడితే అంత కొత్త అనుభూతినిస్తుంది అని. ఓ తప్పు జీవితంలో చేశాం, వాడెవడికో అప్పు ఇవ్వకూడదు అనుకున్నాం, ఇచ్చాం, వాడు ఎగ్గొట్టాడు, అయ్యో అని మానసికమైన బాధని పొందాం. మళ్ళీ అదే వ్యక్తి వచ్చి మళ్ళీ అడిగినప్పుడు జాలితో మాట్లాడినప్పుడు పిల్ల పెళ్ళి ఆగిపోతుంది ఇలాంటివేవో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఇవ్వడం ఏదైతే ఉందో అది మహిష లక్షణం. చేసిన తప్పునే మళ్ళీ చేయడం, జరిగినటువంటి అవమానాన్నే మళ్ళీ అవమానం జరిగేలా చేసుకోవడం ఏదైతే ఉందో అది మహిష లక్షణం. అమ్మాయి, నీకొక వ్యతిరేకమైనటువంటి అనుభవం లోగడ జరిగి ఉంటే అట్లాంటి మళ్ళీ అదే విధమైన అవమానాన్ని, అలాంటి అనుభవాన్ని మళ్ళీ తెచ్చుకోకే. నువ్వు ఆ మహిష లక్షణాన్ని నువ్వు పూర్తిగా తొలగించేసుకొని చెప్తూ మహిష అసుర మర్దిని, ఆ లక్షణాన్ని చంపేసుకో, నేను తెలియచేస్తున్నాను కదా అని అమ్మవారు చెప్తోంది. అమ్మవారికి అమ్మకి పోలిక ఉందని అనుకున్నాం లోగడ ప్రసంగాల్లో. అమ్మ 9 నెలల పాటు చీకటిలో గర్భంలో ఆ శిశువుని భరిస్తూ తను కూడా ఆ శిశువుని చూడకపోయి 10వ నెలలో చక్కగా లోకానికి శిశువుగా ప్రసవిస్తోంది. ఆ జగదంబ కూడా 9 నెలలు ఈ అమ్మ ధరిస్తే 9 రాత్రుల పాటు చిమ్మ చీకటిలో క్రిముల్ని, కీటకాలని, మొత్తం రాక్షస జాతిని అంతటినీ వధించి 10వ రోజున విజయాన్ని సాధిస్తోంది. ఇక్కడి అమ్మ 10వ నెలలో ఆ అమ్మ అనుగ్రహం కారణంగానే ఇక్కడ శిశువుని ప్రసవించింది. కాబట్టి ఈ అమ్మకి విజయం ఇక్కడవుతూ ఉంటే 10వ నెలలో 10వ రోజున దాదాపుగా అక్కడి అమ్మ 9 రాత్రుల పాటు రాక్షసుల్ని వధించి విజయాన్ని సాధించింది. ఆ దశమి నాడు అందుకే అది విజయ దశమి అయింది. కాబట్టి రాక్షసుల్ని వధించడం అని అర్థం చేసుకునే కూడదు. కేవలం అమ్మ మనకి ప్రబోధిస్తోంది ఎలా బతకాలో, ఎలా అందరితో కలిపికోలుగా ఉండాలో, ఎవరితో ఎంత దూరంలో ఉండాలో, ఎవరితో ఎంత దూరాన్ని ఉంచుకుంటూ జీవించాలో ఆ విశేషాన్ని ప్రతి స్త్రీకి బోధిస్తుంది. మరి పురుషులకు బోధించాల్సిన అవసరం లేదా? కాదు. ఇంటికి ప్రధానమైనటువంటి స్తంభం స్త్రీ. అంచేతనే పురుషుడు స్త్రీ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వివాహాన్ని చేసుకుని తన ఇంటికి తెచ్చుకుంటున్నాడు. లోకంలో క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగి పై అధికారి దగ్గరికి వెళతాడు తప్ప పై అధికారి క్రింది ఉద్యోగి దగ్గరికి రాడు. పురుషుడు స్త్రీ ఇంటికి వెళ్ళి వివాహాన్ని చేసుకొస్తున్నాడు అంటే నాకంటే స్త్రీ గొప్పది అనే యథార్థాన్ని గ్రహిస్తున్నాడు అని అర్థం. బాగా గుర్తుంచుకోవాలి. గ్రహించాలని చెప్తోంది పురాణం అనే యథార్థాన్ని కూడా గుర్తించగలగాలి. ఇటువంటి మహిష అసుర మర్దిని రూపాన్ని అలంకారంగా అక్కడ వేసి
ఈ అర్థాన్ని గ్రహించుకోవలసిందని స్త్రీజాతికి అంతటికీ అమ్మ చెప్తుంది. ఇది ఉదయం 5 గంటల నుండి 12 గంటల మధ్యలో ఉండే 7 గంటల కాలంలోనూ మొదటి 3.5 గంటల కాలం వేశాక 8:30 దాటిన తర్వాత మళ్ళీ యథార్థమైనటువంటి అలంకారాన్ని వేస్తారు. అది రాజ ఈశ్వరీ రూపం, శ్రీరాజరాజేశ్వరి. మేము చిన్నపిల్లలుగా ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లో అమ్మవారికి ఈ తీరుగా అలంకారాలు వేసేవారు. అంచేత ఉదయకాలంలో 2 మార్లు దర్శనాన్ని చేసేవారు అమ్మవారిని. మహిషాసురమర్దిని రూపం. ఆ 4 గంటలు అయిన తర్వాత అంటే 3.5 గంటలు దాటిన తరువాత రాజరాజేశ్వరి రూపం, శ్రీరాజరాజేశ్వరి. రాజ ఈశ్వరి ఏమిటి ఆ అర్థం? దాంట్లో ఉండే అంతర్థం ఏమిటి? మునులందరూ కూడా రాజుల్ని పూజిస్తారు. ఎందుకని? మేము అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటామయ్యా, మాకు ఏ విధమైనటువంటి జంతువుల బాధ, పశువుల బాధ, పక్షుల బాధ, ఆహారానికి సంబంధించిన బాధ, జలానికి సంబంధించిన బాధ, ఇంకా ఎవరైనటువంటి ఆ శత్రువుల బాధ లేకుండా నువ్వు చేస్తూ ఉండాలి అని చెప్పి మునులు రాజుల్ని గౌరవిస్తూ ఉంటారు. ఆ రాజులు ఇలా రక్షించినందుకుగా మునులు అప్పనంగా ఏ విధంగానూ వాళ్ళ ఆ రుణాన్ని ఉంచేసుకోరు. తపశ్షడ్భాగమక్షయ్యం దదంచారణ్యకాహి నః. తమ తపస్సులో 6వ వంతుని రాజుకి పన్నుగా కడతారు. రాజు ఇలా రక్షిస్తూ ఉన్నందుకుగా. అంచేత మునులు రాజుల్ని పూజిస్తారు. పూజించడం అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు కాదు, గౌరవించడం అని అర్థం. ఆ రాజులందరూ కూడా రాజులందరికీ రాజైనటువంటి మహారాజుని పూజిస్తూ ఉంటారు. అంటే ఎందరో రాజుల్ని తమ కింద ఉంచుకుని వారందరి పూజలు అందుకునేటటువంటి మహారాజులు ఎవరైతే ఉన్నారో ఆ మహారాజులు చక్రవర్తుల్ని పూజిస్తారు. ఆ చక్రం అంటే మొత్తం రాజ్య చక్రాన్ని పూజించేటటువంటి, రాజ్య చక్రాన్ని తమ రాజ్యంగా ఏర్పాటు చేసుకుని పూజిస్తూ ఉంటారు చక్రవర్తుల్ని. ఆ చక్రవర్తులు ఇదిగో ఈ అమ్మని పూజిస్తారు. అంచేత రాజరాజ ఈశ్వరి. ఈశ్వరి అనేటటువంటి మాటకి అర్థం ఈశ్వర అంటే సమర్థత అని అర్థం. అంతటి సమర్థత కలిగింది ఆవిడ. అంటే మునులు పూజించే రాజుల్ని, రాజులు పూజించే మహారాజుల్ని, మహారాజులు పూజించేటటువంటి చక్రవర్తుల్ని, ఆ చక్రవర్తుల పూజల్ని కూడా అందుకుంటూ వాళ్ళందరికీ సరైనటువంటి కష్టం ఏదైనా వచ్చినటువంటి రోజున తీర్చేటటువంటి విధంతో ఉంటూ సమర్థురాలిగా ఉంటుంది రాజరాజేశ్వరి. అంచేతనే ఆవిడ ఏం చేసింది? తూర్పు దిక్కు అధ్యక్షుడైనటువంటి ఇంద్రుణ్ణి పిలిచింది. ఇంద్రా, తూర్పు దిక్కుకి నిన్ను పరిపాలకుణ్ణిగా, దిక్పాలకుణ్ణిగా నియమిస్తున్నాను. అమరావతి రాజ్యాన్ని నువ్వు ఏలుకో. ఆవిడిచ్చింది ఈ రోజునే. తూర్పుకి దక్షిణానికి నడుమగా ఉండేటటువంటి ఏ ఆగ్నేయ దిక్కుందో ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయినటువంటి అగ్నిని పిలిచింది. నీకు బ్రహ్మాండమైనటువంటి నగరాన్ని నేను ఇస్తున్నాను, తేజోవతి నగరాన్ని నువ్వు వేరుకో. దక్షిణ దిక్కుకి అధ్యక్షుడిగా యముణ్ణి నియమిస్తూ యముణ్ణి పిలిచి ఈ దిక్కు మొత్తం నీకు అప్పచెప్తున్నాను, సంయమిని నగరం నువ్వు వేరుకో. దక్షిణానికి పశ్చిమానికి నడుముగా ఉండేటటువంటి నివృత్తిని పిలిచింది, నైరుతి దిక్కుకి అధిపతిని. కృష్ణాంగన రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను, ఏలుకో. పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుణ్ణి పిలిచింది, అమోఘమైనటువంటి రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను, అతనికి కృష్ణాంగన నగరాన్ని నీకు ఇచ్చాను కదా, శ్రద్ధావతి నగరాన్ని నీకు ఇస్తున్నాను, ఏలుకో. పశ్చిమానికి ఉత్తరానికి నడుముగా ఉండేటటువంటి వాయవ్య దిక్కుకి అధిష్టాత అయినటువంటి వాయువుని పిలిచింది, నీకు గంధవతి నగరాన్ని ఇస్తున్నాను, ఏలుకో. ఉత్తరపు దిక్కుకి అధిపతి అయినటువంటి, అంటే ఉత్తరపు దిక్కుల్లో ఉంటున్నటువంటి ఆ కుబేరుని పిలిచి నిన్ను అధిపతిగా చేస్తున్నాను,
అలకాపురిని ఇచ్చాను, ఏలుకో. ఉత్తరానికి తూర్పుకి నడుము ఉండేటటువంటి ఈశాన్య దిక్కు ఏదుందో అక్కడ ఉండేటటువంటి ఈశాన్యుని పిలిచి, నువ్వు బ్రహ్మాండమైనటువంటి యశోవతి నగరానికి అధిపతిగా ఉండవయ్యా అని అంది. 8 దిక్కులకి అందరికీ కూడా రాజ్యాలను ఇచ్చి నువ్వు ఈ రాజ్యాన్ని ఏలుకుంటూ కష్టాలు లేకుండా సుఖాలు కలిగేలా చేసుకో అని చెప్తోంది. అంటే మొత్తం అష్టదిక్పాలకుల్ని ప్రపంచంలో ఉండేవాళ్ళుగా చేసి నియమించింది అంటే రాజరాజేశ్వరి కదా. ఆ తల్లిని మనం ధ్యానిస్తూ ఉంటే, ఇదిగో నీ తల్లి తండ్రి అక్కడున్నారా, వాళ్ళ బాగోగులు నేను చేసుకుంటాను, నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావుగా. నీ సంతానం, నీ భార్య, నువ్వు ఇక్కడ ఉంటున్నారుగా, నువ్వు ప్రార్థిస్తున్నావుగా, నీ కుటుంబపు బాగోగుల్ని నేను చూసుకుంటాను. మా మామయ్య అనారోగ్యంతో ఉన్నాడు, అత్తయ్య అనారోగ్యంతో ఉంది, సేవలు ఇద్దరూ ఒకరికొకరు చేసుకోలేకున్నారు, ప్రార్థిస్తున్నావుగా, చూస్తాను. ఇలా 8 దిక్కుల్లో ఎవరు ఎక్కడ ఉన్నా అందరి బాగోగుల్ని చూసుకునేటటువంటి తనాన్ని ఏర్పాటు చేయగలిగిన తల్లి రాజరాజేశ్వరి. ఎంత ఆశ్చర్యం! అంతేకాదు, బ్రహ్మని పిలిచింది. నువ్వు సృష్టి చేస్తావు కదా, చెయ్యాలని అనుకుంటున్నావు కదా, నీకు సృష్టి చేయడం కోసం స్వయంగా క్రిందటి యుగంలో, అంటే ఈ ప్రళయం వచ్చేసిన తర్వాత క్రిందటి యుగంలో, అంటే కృతయుగం అయిపోయి త్రేతాయుగం వస్తే, త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం వస్తే, ద్వాపరయుగం అయిపోయి కలియుగం వస్తే, వెనుక యుగంలో నువ్వు సృష్టిని చేసే అలవాటు కలిగిన వాడివిగా, మళ్ళీ నీ సృష్టి అధికారాన్ని నీకు ఇస్తున్నానని బ్రహ్మకి సత్యలోకాన్ని ఇచ్చి ఆ లోకంలో ఉండి నువ్వు సృష్టి అనేటటువంటి ఆ ఉద్యోగాన్ని చేసుకో ఇచ్చింది. విష్ణువుని పిలిచింది. క్రిందటి జన్మలో నువ్వు స్థితి రక్షణని చేస్తూ వచ్చావు కదా, అదే బాధ్యతని నీకు ఇస్తున్నాను. నీకు నువ్వుగా వైకుంఠం అనేటటువంటి రాజ్యాన్ని తీసుకుని అక్కడ ఏలుకుంటూ ఉండు, రక్షణని చేయి, బ్రహ్మ సృష్టించిన వాళ్ళని. శివుణ్ణి పిలిచింది. క్రిందటి జన్మలో నువ్వు లయ అనే పేరు కలిగినటువంటి ఆ వృత్తిని నెరవేర్చావు కదా, సక్రమంగా సకాలంలో చేశావుగా, ఎవరికి భయపడకుండా, మొగమాట పడకుండా, ఎవరికి ఎప్పుడు లయమో అంత ఖచ్చితంగానూ చేశావుగా. అంచేత నీకు లయ కార్య బాధ్యతని అప్పచెప్తున్నాను. ఇది నిర్వహించడం కోసం కైలాసం అనే లోకాన్ని నీకు ఇస్తున్నాను అని అప్పచెప్పింది. శ్రీరాజరాజేశ్వరి మొత్తం ఎవరెవరికి ఏ విధమైనటువంటి లోకాలను ఇయ్యాలో, ఎవరెవరికి ఏ బాధ్యతలని అప్పచెప్పాలో అలా చేసినటువంటి తల్లి రాజరాజేశ్వరి. అలా అప్పగించినటువంటి బాధ్యతలు, రాజ్యాలు కలిగినటువంటి రోజు ఇదిగో ఈరోజు. ఎంత ఆశ్చర్యం! అమ్మని దగ్గరగా చూస్తూ ఈ భావాన్ని అంతటినీ బుద్ధిలో అలా గిరగిరా తిప్పుకుంటూ కానీ పరిశీలించి చూస్తే ఎంత గొప్ప అలంకారంలో అమ్మని నేను దర్శిస్తున్నాను అనే అభిప్రాయం ప్రతి బుద్ధికి కలిగి తీరుతుందనేది యథార్థం. ఎంత గొప్ప విశేషం! అంచేత మనకు ఉద్యోగం కావాలన్నా, ఉద్యోగంలో స్థిరపడాలన్నా, ఉద్యోగంలో ఆందోళన లేకుండా ఉండాలన్నా, మనశ్శాంతితో జీవించాలి అని అన్నా, మంచి ఉద్యోగం రావాలి, సంపాదించుకోవాలి అన్న శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి ఆ సమర్థత, ఈశ్వరి ఆ సామర్థ్యం ఆవిడికి ఉంది. కాబట్టి ఆమెని ధ్యానిస్తూ కానీ ఉన్నట్లయితే తప్పక లభించి తీరుతుంది. మేము ఇప్పటివరకు లలితా సహస్రనామాలు చదివేవాళ్ళం అండి. ఈవేళ నుంచి రాజరాజేశ్వరి చదవాలని మీరు చెప్పింది బాగా అర్థమైంది కాదు. ఏ రాజరాజేశ్వరి అనే పేరు కలిగిన అలంకార రూపంలో అమ్మవారి ఇక్కడ కనిపిస్తుందో ఆ రాజరాజేశ్వరి అనే నామం కూడా లలితా సహస్రనామాల్లోనే కనిపిస్తుంది. రాజరాజేశ్వరి అనేది స్పష్టంగా 1000 నామాల్లో ఒక నామం కాబట్టి ఈ రాజరాజేశ్వరి నామం దాంట్లోనే ఉన్న కారణంగా లలిత సహస్రనామాల్ని కానీ చదువుకుంటే
10 రోజుల్లో ఉన్నటువంటి అందరు దేవతలు, అందరి దేవతా రూపాలు కూడా మనం స్పష్టంగా ఆరాధించినట్లే అవుతుంది. అటువంటి రాజరాజేశ్వరీ దేవిని ఈ రోజున మనం చూస్తూ, అమ్మా నాకు ఏం కావాలో నువ్వు ఆలోచించుకో, నాకేమి ఇయ్యాలో అదే నువ్వు నిర్ణయించు, ఎంత ఇయ్యాలో అంతే ఇయ్యమ్మా అని కానీ ప్రార్థిస్తే, అమ్మవారు మాత కాబట్టి, మాట అంటే మానే కొలిచి మాత్రమే ఇచ్చేది కాబట్టి, నువ్వు సంపాదించుకున్నటువంటి పూర్వ జన్మ పుణ్యానికి అనుగుణంగా ఇంతే చదివిస్తానే, ఇంతే కీర్తినిస్తానే, ఇంతే ఆదాయాన్ని ఇస్తానే, ఇంతే విధంగా ఉండేలా కుటుంబాన్ని, బాధ్యతని అన్నీ ఏర్పాటు చేస్తానే. కానీ ఒకటి గుర్తుంచుకో, ఓ నదిని కానీ, ఓ సరస్సుని కానీ, ఇంకా ఏదైనా వాగుని కానీ, ఓ చిన్నదైన కాలువని కానీ దాటడానికి ప్రధానమైనటువంటిది నీళ్ళలో మునిగిపోకుండా అవతలి ఒడ్డుకి చేర్చగలిగినటువంటి ఏదో ఒక సాధనం కదా. కాబట్టి నీకున్న ఈ చదువుతో, నీకున్న ఈ ఆదాయంతో, నీకున్న ఈ సంతానంతో, నీకొచ్చిన ఆ భర్తతో చక్కగా నువ్వు సంసారం ఒడిదుడుకులు లేకుండా ఉండేలా నేను చేస్తానుగా. విపరీతమైన చదువు, విపరీతమైన ధనం, విపరీతమైనటువంటి అన్నీ ఎందుకు అంతంతంత కావాలని కోరుకుంటున్నావు? నదిని దాచేటటువంటి వాడు ప్రాణాపాయం లేకుండా అవతలికి వెడితే చాలని ఎలా అనుకుంటాడో, అలాగే నా జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతే చాలు అని కోరుకో. నేను జాగ్రత్తగా నీకే కష్టం రాకుండా చేస్తాను అని స్వయంగా అమ్మ ఆశీర్వదించి 2 చేతుల అనుగ్రహించేటటువంటి అమోఘమైన రోజు ఈ విజయదశమి. అనుగ్రహించేటటువంటి అలంకార రూపం శ్రీరాజరాజేశ్వరి. అటువంటి రూపాన్ని మరింతగా కళ్ళలో ఉంచుకుని దర్శిద్దాం. ఆ రూపాన్ని బుద్ధిలో నిల్వ చేసుకుందాం. ఈరోజు సాయంకాలం అపరాజిత అలంకారంలో అమ్మవారికి అమోఘమైన అలంకార రూపాన్ని వేస్తారు. జమ్మి చెట్టు కింద ఆ రూపాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ అపరాజితాదేవి ఎలా ఉంటుందో, జమ్మి చెట్టుకి ఎందుకు ఎలా పూజ చేయాలో, చేసే విధానం ఏమిటో ఆ విశేషాల్ని అనుకుందాం. అపరాజితాదేవి అలంకారాన్ని దర్శిద్దాం. స్వస్తి.